జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కోవింద్ కమిటీ నివేదికను ఆమోదించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై పూర్తి వివరాలు చెప్పండి. ఈ రోజు కేంద్ర కేబినెట్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే భేటీ అయినటువంటి కేంద్ర కేబినెట్ కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించినటువంటి వివరాలను బయటికి కొంతవరకు వెల్లడించింది. ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ లో కీలకంగా జమిలీ ఎన్నికలకు సమాయత్తం కావాలి, జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతాము అని చెప్పి ఇప్పటికే బీజేపీ వైపు నుంచి అనేక ప్రకటనలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న కేంద్ర హోంమంత్రి స్వయంగా జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతాము, అది బీజేపీతోనే సాధ్యమవుతుంది, తిరిగి ఎన్నికలు నిర్వహించిన నాటికి జమిలీ ఎన్నికలుగానే ఉంటాయి అన్న విధంగా కేంద్ర హోంమంత్రి ప్రకటించినటువంటి 24 గంటల్లోనే కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన పూర్తి స్థాయిలో అధ్యయనం జరిపినటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు సూచనలు సలహాలతో కూడినటువంటి మరొక నివేదికను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. అన్ని అంశాలను క్రోడీకరించి పరిశీలించి వాటిపైన పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ భేటీలో ఇందుకు సంబంధించి జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదికను ఆమోదం తెలపడంతో పాటు తదుపరి జమిలీ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలన్నట్లుగానే కేంద్ర కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకుంది. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ కి సంబంధించినటువంటి నిర్ణయాలన్నింటినీ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరి కాసేపట్లో వెల్లడించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రకటనలు, మరోవైపు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు, వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆమోదము కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలు నిర్వహణ చేయాలా వద్దా, లేదు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్నాయి, వీటికి సంబంధించిన విధానం ఏ విధంగా ఉంటుంది, వీటితో పాటు నవంబర్ చివరి నాటికి ఎన్నికలు జరిగినటువంటి మహారాష్ట్రలో ఎన్నికలు జరపాలా వద్దా, జార్ఖండ్ లో ఎన్నికలు జరపాలా వద్దా, ఈ విధంగా ఈ సంవత్సర కాలంలోనే ఈ సంవత్సరము అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే 2025 మొదటి త్రైమాసికంలో కూడా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? గతంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో 2-3 రాజ్యాంగ పరమైనటువంటి సవరణలు చేయాల్సి ఉంటుంది, 2-3 కీలకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల నిర్వహణ అనేది కొంత కష్టసాధ్యమైనప్పటికీ నిర్వహించి తీరటం వల్లనే అనేక ఉపయోగాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒక విధాన క్రమంలోనే ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతుంది. ఆ తర్వాత తిరిగి 5 సంవత్సరాల వరకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం రాదు. దీనివల్ల దేశంలో అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కుంటుపడటానికి ఆస్కారం లేకుండా ఉంటుంది అని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడము, దాని కొనసాగింపుగానే ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురావడం, కేబినెట్ దాన్ని ఆమోదించడం జరిగింది. సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికి ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలుపుతాయి, వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, అదే సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు, వివిధ వ్యక్తులు లేవనెత్తేటువంటి ఉత్పన్నం చేసేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయని వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉండటానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు అరుణ్.